Good evening, all of you. Today we are going to discuss about rectification of errors. అంటే తప్పుల సవరణకై మనం చేసేటటువంటి పద్ధతులు. అకౌంట్స్ మెయింటైన్ చేసేటప్పుడు చాలా సందర్భాలలో రకరకాల తప్పులు జరుగుతూ ఉంటాయి. ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్, ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్, ఎర్రర్స్ ఆఫ్ కమిషన్, కాంపన్సేటింగ్ ఎర్రర్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనేది మనము అకౌంటింగ్లో చూస్తూ ఉంటాం. సూత్రాలు తెలియకపోవడం వలన జరిగే తప్పులు కావచ్చు, లేదా ట్రాన్సాక్షన్స్ని కంప్లీట్గా బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రికార్డ్ చేయకపోవడము, లేదా పార్షియల్గా రికార్డ్ చేయకపోవడము వలన కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. అలాగే ఒక అకౌంట్లో వేయాల్సినటువంటిది ఇంకొక అకౌంట్కి డెబిట్ చేసేయడము, లేదా క్రెడిట్ చేయాల్సిన అకౌంట్ ఒకటైతే వేరే అకౌంట్కి క్రెడిట్ చేయడము, ఒక తప్పుని సరిదిద్దబోయి ఇంకొక తప్పు చేసేయడము, కాంపెన్సేటింగ్ ఎర్రర్స్ లాంటివి. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనేది బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో జరుగుతూ ఉంటాయి. అట్లా ఎర్రర్స్ జరిగినప్పుడు వాటిని మనము రెక్టిఫై చేయాలి అంటే వాటిని ఎక్కడ కూడా స్ట్రైక్ అవుట్ చేయడానికి వీలు లేదు. అకౌంట్స్లో ఒక ఎంట్రీ రాంగ్ అయినప్పుడు ఆ ఎంట్రీని రెక్టిఫై చేయడానికి ఇంకో ఎంట్రీ వేయాల్సి ఉంటుంది. దానిని రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అంటారు. అయితే ఎర్రర్స్ అంటే ఏంటి అంటే వితౌట్ ఇంటెన్షనల్లీ జరిగేటటువంటి, అంటే కావాలని చేసేవి కాదు, అనుకోకుండానో తెలియకుండానో జరిగేటటువంటి వాటిని దోషాలు, తప్పులు అని పిలుస్తాం. అనుకుని కావాలని ఇంటెన్షనల్గా ఏవైనా చేసినట్లయితే వాటిని మనము ఫ్రాడ్స్ అని చెప్పి పిలుస్తాం, మోసం అని పిలుస్తాం. ఇక్కడ మనం మాట్లాడేది మోసాల గురించి కాదు, తప్పుల గురించి. తప్పులు జరిగినప్పుడు వాటిని ఎలా సరిదిద్దుకోవాలి అనేటటువంటి వాటి గురించి డిస్కస్ చేస్తున్నాము. అందులో భాగంగా మనం ఇక్కడ కొన్ని ట్రాన్సాక్షన్స్ని తీసుకొని అక్కడ చేసిన రాంగ్ ఎంట్రీ ఏంటో చూసి సరైన ఎంట్రీ ఏంటి అసలు యాక్చువల్గా దానికి ఇప్పుడు మనం సరైన ఎంట్రీ వేయలేం కాబట్టి ఆ జరిగిన తప్పు ఎంట్రీ ఏదైతే ఉందో దాన్ని రెక్టిఫై చేసేటటువంటి ఎంట్రీ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ తీసుకున్నట్లయితే ఫస్ట్ వన్, an amount of rupees 200 withdrawn by the owner for personal use, it was debited to trade expenses. అంటే ₹200 was taken over by the proprietor for his domestic use or private use. యజమాని తన సొంత అవసరాల కోసము ₹200 తీసుకుంటే బిజినెస్ నుంచి ఆ ₹200 అనేటటువంటిది బుక్స్లో ఎలా ఎంటర్ చేసేసారంటే ట్రేడ్ ఎక్స్పెన్సెస్గా అది డెబిట్ అయిపోయింది. అంటే ఓనర్ పర్సనల్ యూజ్కి తీసుకున్న 200 కాస్త ఏమైందంటే ఇట్ వాజ్ రాంగ్లీ డెబిటెడ్ టు ట్రేడ్ ఎక్స్పెన్సెస్. ట్రేడ్ ఎక్స్పెన్సెస్ అనేది ఏంటి యాక్చువల్గా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అంటే ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయిన తరువాత పెట్టేటటువంటి ట్రేడ్ ఎక్స్పెన్సెస్, వర్తకపు ఖర్చులు, అమ్మకపు ఖర్చులు అని పిలుచుకుంటాం వాటిని. ఈ ఖర్చులు మనకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని చెప్పుకొని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేసుకుంటాం ఒరిజినల్గా. అది ట్రేడ్ ఎక్స్పెన్సెస్. కానీ ఇక్కడ జరిగిన సందర్భం అది కాదు. ఏం జరిగింది? 200 విత్డ్రాన్ బై ద ప్రొప్రైటర్ ఫర్ పర్సనల్ యూజ్, అంటే డ్రాయింగ్స్. ఇదేంటిది? డ్రాయింగ్స్. మనం ఏం చేసినామంట? ట్రేడ్ ఎక్స్పెన్సెస్కి డెబిట్ చేసినామంట. ట్రేడ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్ అని రాంగ్ ఎంట్రీ రాసేసినారు. వాట్ ఈస్ ద రాంగ్ ఎంట్రీ హియర్? డెబిటెడ్ టు ట్రేడ్ ఎక్స్పెన్సెస్. ట్రేడ్ ఎక్స్పెన్సెస్ని డెబిట్ చేసేసినామంట తప్పుగా మనం. ట్రేడ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా 200 పోయింది కదా బిజినెస్ నుంచి, టు క్యాష్ అకౌంట్ అని రాసేసిన బై మిస్టేక్.
కానీ యాక్చువల్గా దానికి రాయాల్సిన కరెక్ట్ ఎంట్రీ ఏంటో తెలుసా? ఇది డ్రాయింగ్స్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్. డ్రాయింగ్స్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్. ఎందుకు డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ చేస్తున్నామంటే, యజమాని ఎప్పుడైనా తన సొంత అవసరాల కోసము బిజినెస్ నుంచి కానీ క్యాష్ని తీసుకున్నట్లయితే ఆ సందర్భంలో ప్రొప్రైటర్ పేరుకు బదులుగా డ్రాయింగ్స్ని యూజ్ చేస్తాము. కాబట్టి డ్రాయింగ్స్ అకౌంట్ డేటార్ డెబిట్లోనే ఎందుకు రాయాలి? బిజినెస్ నుంచి 200 రూపీస్ని తీసుకుంటున్నది ప్రొప్రైటర్, తీసుకునే వ్యక్తికి డెబిట్ చేయాలి కదా అకార్డింగ్ టు ద పర్సనల్ అకౌంట్. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే పర్సనల్ అకౌంట్ రూల్ని బేస్ చేసుకొని ప్రొప్రైటర్ రిసీవర్ కాబట్టి ప్రొప్రైటర్ అకౌంట్ డేటార్ అని రాయడానికి వీలు లేదు. కాబట్టి ప్రొప్రైటర్ పేరుకు బదులుగా డ్రాయింగ్స్ని డెబిట్ చేస్తున్నాము. డ్రాయింగ్స్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్. ఇది వాస్తవానికి రాయాల్సిన కరెక్ట్ ఎంట్రీ. కానీ సిచ్యువేషన్ ఏంటో తెలియదు, కానీ బై మిస్టేక్ ఏం చేసినామంటే డ్రాయింగ్స్ అకౌంట్ రాయాల్సినటువంటిది డెబిట్లో ఏం రాసేసినామంట, మనము ట్రేడ్ ఎక్స్పెన్సెస్ రాసేసినామంట. మరి ట్రేడ్ ఎక్స్పెన్సెస్ రాయడం తప్పు కదా. ఆ తప్పుని మనం ఏం చేస్తామంటే ట్రేడ్ ఎక్స్పెన్సెస్ని మనం ఇలాగా స్ట్రైక్ అవుట్ చేయడానికి వీల్లేదు అకౌంటెన్సీలో. అందుకని ఏం చేస్తామంటే ట్రేడ్ ఎక్స్పెన్సెస్ని రాంగ్లీ డెబిట్ చేసాం కాబట్టి ఆ ట్రేడ్ ఎక్స్పెన్సెస్ని మనం ఎలా రెక్టిఫై చేయాలంటే రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీ చూడండి. ట్రేడ్ ఎక్స్పెన్సెస్ని డెబిట్ చేయడం తప్పు కాబట్టి దాన్ని తీసుకొచ్చి క్రెడిట్ చేసుకున్నాం. ట్రేడ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ని క్రెడిట్ చేసాం. అంటే ఇప్పుడు ట్రేడ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ 100 ఉందనుకో డెబిట్లో, ఇప్పుడు ఏం చేసినాం దాన్ని 2 ట్రేడ్ ఎక్స్పెన్సెస్ అని క్రెడిట్లో 100 వేసాం. డెబిట్లో ఎంత ఉంది 100, క్రెడిట్లో ఎంత ఉంది 100. 100 మైనస్ 100 ఎంత 0. అంటే ట్రేడ్ ఎక్స్పెన్సెస్ ఏమీ లేనట్టే కదా. ఇంకా అట్లా జరిగినటువంటి తప్పుని మనము సరిదిద్దాల్సి ఉంటుంది. ఇకపోతే క్రెడిట్లో ఏం రాసినారంటే రాంగ్ ఎంట్రీలో 2 క్యాష్ అని రాసినారు. ఒరిజినల్ ఎంట్రీలో ఏం చెప్తున్నది 2 క్యాష్ అనే ఉండాలంటే క్రెడిట్లో. అంటే మనం తప్పుగా రాసిన ఎంట్రీలో క్యాష్ మాత్రం కరెక్ట్గానే ఎంటర్ చేసాం, క్రెడిట్ ఆస్పెక్ట్ కరెక్ట్గానే ఉంది కాబట్టి దాన్ని ఏమీ కదిలించడం లేదు. అందుకనే మనము అక్కడ ఆల్రెడీ 2 క్యాష్ ఒకసారి ఎంటర్ అయిపోయింది కాబట్టి మళ్ళీ రెండోసారి ఎంటర్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి మనం క్రెడిట్ ఆస్పెక్ట్ గురించి డిస్కస్ చేయకుండా ట్రేడ్ ఎక్స్పెన్సెస్ని డెబిట్ చేయడం తప్పు కాబట్టి దాన్ని క్రెడిట్ చేసినాం. మరి ఒరిజినల్గా దేన్ని డెబిట్ చేయాలి? డ్రాయింగ్స్. కాబట్టి డ్రాయింగ్స్ అకౌంట్ డేటార్ టు ట్రేడ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అని మనము రెక్టిఫికేషన్ ఎంట్రీ రాసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే సెకండ్ వన్ ఏం చెప్తున్నారంటే పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఆఫ్ ₹300 ఫ్రమ్ నాథన్ అనేటటువంటి వ్యక్తి నుంచి మనం ఏం చేసామంట గూడ్స్ని పర్చేజ్ చేసాం. అక్కడ వరకు చూద్దాం. ఫస్ట్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ₹300 ఫ్రమ్ నాథన్ నుంచి గూడ్స్ని పర్చేజ్ చేసినామంటే యాక్చువల్గా ఎంట్రీ ఏమై ఉంటుంది? పర్చేజెస్ అకౌంట్ డేటార్ టు నాథన్ అకౌంట్. ఎందుకని గూడ్స్ని పర్చేజ్ చేసినప్పుడు గూడ్స్ అనేటటువంటివి బిజినెస్లోకి వస్తాయి కాబట్టి వాట్ కమ్స్ ఇన్ డెబిట్ అనేటటువంటి రూల్ని బేస్ చేసుకుని మనము గూడ్స్ అకౌంట్కి బదులుగా పర్చేజ్ అకౌంట్ని డెబిట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే గూడ్స్ అకౌంట్ డేటార్ అని రాయకూడదు కాబట్టి గూడ్స్ ప్లేస్లో పర్చేజ్ అనే అకౌంట్ని యూస్ చేస్తున్నాం. పర్చేజ్ అకౌంట్ డేటార్ టు నాథన్ అకౌంట్. నాథన్కి ఎందుకు చేసాము ఇక్కడ క్రెడిట్? పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ₹300 ఫ్రమ్ నాథన్ ఫర్ క్యాష్ అని కానీ త్రూ చెక్ అని కానీ చెప్పలేదు. అంటే నాథన్ నుంచి మనం గూడ్స్ని క్రెడిట్ పైన పర్చేస్ చేసాము అంటే అతను మనకు అప్పు ఇచ్చాడు కాబట్టి అప్పు ఇచ్చిన వ్యక్తిని మనం ఏమని పిలుస్తాము? క్రెడిటార్ అని పిలుస్తాము. ఏ పర్సన్ హూ gave a credit facility to the business is called a supplier or creditor. కాబట్టి నాతోని క్రెడిట్ చేయాలి. ఇది యాక్చువల్గా జరగాల్సినటువంటి కరెక్ట్ ఎంట్రీ. కానీ ఆ సందర్భం అదైతే ఏం జరిగిందంట? రాంగ్లీ ఎంటర్డ్ ఇంటూ ద సేల్స్ బుక్. జరిగింది పర్చేసెస్ అయితే సేల్స్ లాగా ఎంటర్ చేసేసినామంట.
రాంగ్ కదా. అంటే రాంగ్ ఎలా ఎంటర్ చేసినాము, నాతన్ నుంచి పర్చేస్ చేసిన విషయాన్ని నాతనకి సేల్ చేసినట్టుగా రాసేసినాం. నాతన్ అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్ అని రాసేసినాం. నాతన్ అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్, నాతన్ అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్ అని రాసాం. తప్పు కదా. ఇప్పుడు దీన్ని రెక్టిఫికేషన్కి ఎంట్రీ ఎలా పాస్ చేయాలంటే చూడండి, నాతను యాక్చువల్గా క్రెడిట్లో ఉండాలి కరెక్ట్ ఎంట్రీ ప్రకారం, కానీ ఎక్కడుంది రాంగ్, డెబిట్లో ఉంది. కాబట్టి ఏం చేద్దాం, ఇప్పుడు దాన్ని క్రెడిట్కి తెద్దాం, టు నాతన్ అకౌంట్. సో నాతన్ అకౌంట్ని డెబిట్ చేయడం రాంగ్ కాబట్టి, డెబిట్లో ఉండకూడదు కాబట్టి దాన్ని క్రెడిట్కి తెస్తున్నాను, టు నాతన్ అకౌంట్. సేల్స్ అకౌంట్ క్రెడిట్లో ఉండడం కూడా రాంగే కాబట్టి దాన్ని ఏం చేస్తున్నాను, సేల్స్ అకౌంట్ క్రెడిట్లో ఉండడం రాంగ్ కదా. ఇక్కడ నాతన్ అకౌంట్ డెబిట్లో ఉండడం అనేది రాంగ్ కాబట్టి మనం ఏం చేస్తాము, ఈ డెబిట్లో రాంగ్ కాబట్టి క్రెడిట్ చేసుకోవాలి. ఇక్కడ సేల్స్ క్రెడిట్లో ఉండడం కూడా రాంగ్ కాబట్టి దాన్ని ఏం చేయాలంటే డెబిట్ చేసుకోవాలి. ఇక్కడ బై మిస్టేక్ పడినట్టుంది మీకు, ఇది కాదు, ఇది కూడా ఇక్కడ డెబిట్లో వచ్చేయాలి. ఇక్కడ డెబిట్లో రావాలి. పర్చేజెస్ అకౌంట్ డేటార్, సేల్స్ అకౌంట్ డేటార్ టు నాతన్ అకౌంట్ అని రావాలి. పర్చేస్ అకౌంట్ డేటార్ 300 రావాలి, సేల్స్ అకౌంట్ 300 రావాలి. ఎందుకని, క్రెడిట్లో సేల్స్ 300 ఉంది కదా, అందుకని డెబిట్లో సేల్స్ 300 రాస్తే సేల్స్ 300 డెబిట్ క్రెడిట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక పర్చేజ్ ఒకటే డెబిట్లో ఉంటుంది. ఇక్కడ నాతన్ అకౌంటు ఇంతకుముందు డెబిట్లో రాశారు కదా, అది క్రెడిట్కి వచ్చేయాలి 300 ప్లస్ యాక్చువల్గా వీడే కదా క్రెడిట్లో ఉండాలి, ఇంకొక 300 అంటే 3 + 3 600 రావాలి. అంటే ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి ఎంట్రీ చెప్తాను దీనికి. పర్చేజెస్ అకౌంట్ డేటార్ 300, సేల్స్ అకౌంట్ డేటార్ 300 టు నాతన్ అకౌంట్ 600. అలా దీనికి మనం ఎంట్రీ పాస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏ క్రెడిట్ సేల్ ఆఫ్ ₹100 టు శాంతనం. శాంతనం అనేటటువంటి వ్యక్తికి మనం ఏం చేసామంట, ₹100 వాల్యుబుల్ గూడ్స్ని క్రెడిట్ పైన సేల్ చేసినామంట. అంటే దీనికి యాక్చువల్గా ఎంట్రీ ఏం రావాలా, శాంతనం అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ రావాలి. శాంతనం అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ ఎందుకు రావాలి అంటే, ఎప్పుడైతే గూడ్స్ని మనము శాంతనంకి సేల్ చేసినామో గూడ్స్ మన నుంచి పోతున్నాయి, ఆ గూడ్స్ని రిసీవ్ చేసుకుంటుంది శాంతనం. శాంతనం ఈజ్ ఏ పర్సన్ రిలేటెడ్ టు పర్సనల్ అకౌంటు. పర్సనల్ అకౌంట్ రూల్ ఏం చెప్తుంది, డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్ అని చెప్తుంది. కాబట్టి ఇక్కడ మనం సేల్ చేస్తే శాంతనం తీసుకుంటున్నాడు కాబట్టి శాంతనం అకౌంట్ డేటార్ టు గూడ్స్ మన నుంచి పోతున్నాయి కాబట్టి టు సేల్స్ అకౌంట్. ఎందుకని, వాట్ గోస్ అవుట్ క్రెడిట్, వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్ అనే రియల్ అకౌంట్ రూల్ని వాడుకొని మనము గూడ్స్ మన దగ్గర నుంచి పోతున్నాయి అంటే టు గూడ్స్ అకౌంట్ కదా సార్ రాయాలి అంటే, గూడ్స్ అని ఎక్కడ మెన్షన్ చేయం కాబట్టి పర్చేస్ చేసినప్పుడు గూడ్స్ బదులుగా పర్చేజెస్ అని, సేల్ చేసినప్పుడు గూడ్స్ బదులుగా సేల్స్ అకౌంట్ అని మనము నోట్ చేయాల్సి ఉంటుంది. అందుకనే యాక్చువల్గా ఎప్పుడైతే మనము క్రెడిట్ పైన గూడ్స్ని శాంతనంకి సేల్ చేసినామో శాంతనం అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్ అని ఎంట్రీ వస్తుంది. శాంతనం అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్, ఇది కరెక్ట్ ఎంట్రీ. కానీ రాంగ్గా ఎంట్రీ రాసేసినారంట. రాంగ్ ఎంట్రీ ఏం రాసినారంటే, రాంగ్లీ పాస్డ్ త్రూ ద పర్చేస్ బుక్. జరిగింది సేల్సు, కానీ రాంగ్ ఏం జరిగింది, పర్చేజెస్ అని రాసేసినారు. అంటే శాంతనంకి అమ్మాము అనేటటువంటి విషయాన్ని శాంతన్ నుంచి కొన్నాము అని రాసేసినారు. అలా అనుకోవడం వల్ల ఏమై ఉంటుంది, శాంతనే మనకిచ్చాడు కాబట్టి, ఈ శాంతనం మనకిచ్చినాడు కాబట్టి ఇచ్చిన వ్యక్తికి క్రెడిట్ చేయాలి అనేటటువంటి పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం శాంతనంని క్రెడిట్ చేసేసినాం. మరి శాంతనం నుంచి మనకి ఏమొచ్చినాయి అనుకుంటున్నాం, పర్చేస్ చేసినవి గూడ్సే కదా. గూడ్స్ని ఏమని పిలుస్తాం, పర్చేస్ చేస్తే పర్చేజెస్ అకౌంట్. కాబట్టి
పర్చేజెస్ అకౌంట్ డేటా టు శాంతనం అకౌంట్ అని రాసేసినాం. రాంగ్ ఎంట్రీ అది. కరెక్ట్ ఎంట్రీ ఏంటో మనకు తెలుసు ఇప్పుడు. శాంతనం అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అనేది కరెక్ట్ ఎంట్రీ అయితే, పర్చేజెస్ అకౌంట్ డేటా టు శాంతనం అకౌంట్ అని రాంగ్ ఎంట్రీ రాసినాం. ఇప్పుడు అలా జరిగినటువంటి రాంగ్ ఎంట్రీని మనం ఏం చేయాలంటే రెక్టిఫై చేయాలి. ఎలా రెక్టిఫై చేస్తామంటే, పర్చేజెస్ అకౌంట్ని డెబిట్ చేయడం తప్పు కదా, కాబట్టి క్రెడిట్ చేసేద్దాం టు పర్చేజెస్ అకౌంట్. శాంతనం అకౌంట్ని క్రెడిట్ చేయడం తప్పు కదా, కాబట్టి డెబిట్ చేసేద్దాం శాంతనం అకౌంట్ డేటార్. ఇప్పుడు చూడండి, డెబిట్లో శాంతనం అకౌంట్ ఉండాలి కరెక్ట్ ఎంట్రీ ప్రకారం. శాంతనం అకౌంట్ వచ్చింది. క్రెడిట్లో ఏముండాలి? టూ సేల్స్ ఉండాలి. క్రెడిట్లో ఏముండాలి? టూ సేల్స్ ఉండాలి. ఇది టూ సేల్స్ ఏమొచ్చింది? టూ సేల్. శాంతనం అకౌంట్ డేటార్, టూ పర్చేజెస్ అకౌంట్, టూ సేల్స్ అకౌంట్. సరిపోయిందా ఎంట్రీ? నెక్స్ట్ 150 రూపీస్ రిసీవ్డ్ ఫ్రమ్ మల్హోత్రా నుంచి మనకు 150 రూపీస్ వచ్చింది. ఏ రూపంలో వచ్చి ఉంటుంది? క్యాష్ రూపంలోనే. క్యాష్ నేచర్ ఏంటి? అసెట్. ఎప్పుడైతే అసెట్స్ మనకు వస్తాయో వాటిని డెబిట్ చేయాలి. ఇఫ్ ఎనీ ప్రాపర్టీ ఆర్ ఇఫ్ ఎనీ అసెట్ కమ్స్ ఇన్ టు ద బిజినెస్, ద అసెట్ ఈజ్ టు బి డెబిటెడ్. ఎప్పుడైతే మల్హోత్రా అనే పర్సన్ నుంచి మనకు 150 క్యాష్ వచ్చిందో కరెక్ట్ ఎంట్రీ ఏం రాసుకోవాలి? క్యాష్ అకౌంట్ డేటార్ టు మల్హోత్రా అకౌంట్. ఇది కరెక్ట్ ఎంట్రీ. క్యాష్ని ఎందుకు డెబిట్ చేసినాము? క్యాష్ మనకు వచ్చింది కాబట్టి ఇఫ్ ఇట్ కమ్స్ ఇన్ డెబిట్, ఇఫ్ ఇట్ ఇస్ గోస్ అవుట్ క్రెడిట్. వస్తే డెబిట్, పోతే క్రెడిట్. క్యాష్ వచ్చింది కాబట్టి డెబిట్ చేసాము. ఆ క్యాష్ మనకి ఇచ్చింది మల్హోత్రా ఈజ్ ఏ పర్సన్ రిలేటెడ్ టు పర్సనల్ అకౌంట్. అకార్డింగ్ టు పర్సనల్ అకౌంట్ రూల్, ఏ పర్సన్ హూ రిసీవ్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో మల్హోత్రా గివ్స్ మనీ టు అస్ కాబట్టి హీ ఈజ్ ద గివర్ షుడ్ బి క్రెడిటెడ్. క్యాష్ అకౌంట్ డేటార్ టు మల్హోత్రా అకౌంట్. ఇది జరిగినటువంటి ఎంట్రీ, రాయాల్సిన ఎంట్రీ యాక్చువల్గా. కానీ రాంగ్ ఎంట్రీ ఏం రాసినామంటే మల్హోత్రాకు బదులు మెహరోత్రాకి రాసేసినామంట. అంటే క్యాష్ అకౌంట్ డేటార్ టు మెహరోత్రా అకౌంట్ అని రాసేసినాం. వచ్చింది మల్హోత్రా నుంచి అయితే మెహరోత్రా అని రాసేసినాం. ఇప్పుడు రాంగ్గా రాసినటువంటి ఆస్పెక్ట్స్ ఏంటో చూద్దాం. అకార్డింగ్ టు కరెక్ట్ ఎంట్రీ డెబిట్లో ఏముండాలా? క్యాష్. రాంగ్ ఎంట్రీలో కూడా ఏముంది? క్యాష్. అంటే క్యాష్ అకౌంట్ ఎఫెక్ట్ అవ్వలేదు, క్యాష్ అకౌంట్ ఎఫెక్ట్ కాలేదు, క్యాష్ కరెక్ట్గానే ఉంది. ఇకపోతే జరిగింది ఏంటి? క్రెడిట్లో మల్హోత్రా ఉండాలి, మెహరోత్రా రాసేసాడు. అంటే క్రెడిట్లో మెహరోత్రా రాయడం తప్పు కాబట్టి దాన్ని డెబిట్ చేసేద్దాం. మెహరోత్రా అకౌంట్ డేటార్. వీడి క్రెడిట్లో ఉండడం తప్పు కదా, డెబిట్. మెహరోత్రా అకౌంట్ డేటార్. మరి క్రెడిట్లో యాక్చువల్గా ఎవరు ఉండాలి? మల్హోత్రా క్రెడిట్లో. మెహరోత్రా అకౌంట్ డేటార్ టు మల్హోత్రా అకౌంట్ అని వాడిని తీసుకొచ్చి మనం ఇక్కడ క్రెడిట్ చేసుకుంటే ఎంట్రీ రెక్టిఫై చేసుకోవచ్చు. ఇకపోతే ₹375 పెయిడ్ యాజ్ ఎ శాలరీ టు క్యాషియర్ ధావన్. ఏం చేసామంట మనము? క్యాషియర్ ధావన్కి శాలరీ పే చేసినామంట ₹375. శాలరీ పెయిడ్ అన్నప్పుడు శాలరీ ఈజ్ అన్ ఎక్స్పెండిచరు, ఇట్ వాజ్ పెయిడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ రూపంలో శాలరీ పే చేసేసినాం. అంటే ఏం రావాలి మనకి ఎంట్రీ? శాలరీ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్ అని రావాలి. ఎందుకు రావాలి? 375 పెయిడ్ అంటే క్యాష్ మన దగ్గర నుంచి పోయినట్టే కదా. క్యాష్ అనేది మనకి ఏమవుతుంది? అసెట్. ఇఫ్ అసెట్ గోస్ అవుట్ ఇట్ ఈస్ టు బి క్రెడిటెడ్. ఆస్తి వస్తే డెబిట్, ఆస్తి పోతే క్రెడిట్ కదా. మరి ఇక్కడ ₹375 క్యాష్ అనే ఆస్తి మన దగ్గర నుంచి పోయింది కదా పే చేస్తే, కాబట్టి క్యాష్ని క్రెడిట్ చేసుకున్నాం. మరి శాలరీని ఎందుకు డెబిట్ చేస్తాం? శాలరీ ఈజ్ అన్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్.
ఆఫీస్లో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్కి ఇచ్చేటటువంటి దానిని మనము శాలరీ, జీతాలు అని పిలుస్తాం. కాబట్టి దాన్ని కదా డెబిట్ చేసుకోవాలా. శాలరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అని రాయాల్సిన ఎంట్రీని ఏం చేసినామంటే దావన్కి పే చేసినామని రాసేసి, దావన్కి పే చేసినాం కాబట్టి దావన్ తీసుకున్నాడు, అందుకని డెబిట్, క్యాష్ పోయింది కాబట్టి క్రెడిట్ అని రాసుకున్నాం. దావన్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని రాసాం. ఇందులో రాంగ్ ఏముంది సార్? దావన్కే కదా పే చేసింది, తప్పేముంది అంటే ఇక్కడ నువ్వు దావన్ అకౌంట్ డెటార్ అని డెబిట్లో రాస్తే దావన్ మనకు అప్పున్నట్లు లెక్క. దావన్ డెటార్ అయిపోతాడు. దావన్ ఎవరవుతారు? డెటార్ అయిపోతాడు. వాడు మనకు అప్పున్నాడు అని అర్థం. అప్పుగా ఇవ్వాల మనం వాడికి. వాడు చేసినటువంటి సర్వీసెస్కి మనం ఇవ్వాల్సిన కన్సిడరేషన్ని శాలరీ రూపంలో పే చేసేసినాం. అది ఎక్స్పెండిచరు, అంతేగాని అప్పు కాదు. అందుకని దావన్ అకౌంట్ డెటార్ని డెబిట్లో రాయడం తప్పు. కాబట్టి దాన్ని ఎలా రెక్టిఫై చేస్తామంటే దాన్ని క్రెడిట్కి తీసుకొచ్చేస్తాం. చూడు, దావన్ అకౌంట్ని క్రెడిట్కి తెచ్చేసినాం, టు దావన్ అకౌంట్ అని. కరెక్ట్ ఎంట్రీలో డెబిట్ క్యాష్ ఎక్కడుంది? క్రెడిట్లోని. రాంగ్ ఎంట్రీలో ఎక్కడుంది? క్రెడిట్లో. అంటే క్యాష్ అకౌంట్ ఎఫెక్ట్ అవ్వలేదు, ప్రాపర్గానే ఉంది. ఓకే. ఇప్పుడు ఒరిజినల్గా డెబిట్లో ఏముండాలి? శాలరీ. శాలరీ అకౌంట్ డెటార్ టు దావన్ అకౌంట్. శాలరీ అకౌంట్ డెటార్ టు దావన్ అకౌంట్. అట్లా మనము రెక్టిఫై ఎంట్రీ వేసుకోవాలి. ఇలా ఎంట్రీని మనం రెక్టిఫై చేయాలంటే మనకు కరెక్ట్ ఎంట్రీ ఏంటా అనేది ఐడియా ఉండాలి. ఇక నెక్స్ట్ పోతే చూడండి, ఏ బిల్ ఆఫ్ రూపీస్ 2750 ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బిల్డింగ్, ఇట్ వాజ్ డెబిటెడ్ టు బిల్డింగ్ రిపేర్స్ అకౌంట్. ఒక బిల్డింగ్ని తీసుకొని ఆ బిల్డింగ్ని ఎక్స్టెన్షన్ చేసే సందర్భంలో ఒక 2750 ఖర్చు పెట్టాము. ఆ 2750 ఖర్చు పెడితే దాన్ని ఎట్లా చూడాలి అంటే అది బిల్డింగ్ వాల్యూలోనే కలిసిపోవాలి, కానీ దాన్ని సపరేట్ ఎక్స్పెండిచర్గా ఎంటర్ చేయకూడదు. దాన్ని సపరేట్ ఎక్స్పెన్సెస్గా ఎంటర్ చేయకూడదు. ఎట్లా రాసుకోవాలి? అది బిల్డింగ్ అమౌంటే అనుకోవాలి. కాబట్టి బిల్డింగ్స్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని రాసుకోవాలి. అది కరెక్ట్ ఎంట్రీ. బిల్డింగ్స్ అకౌంట్ డెటార్ 2750 టు క్యాష్ అకౌంట్ 2750 అని చెప్పుకోవాలి. 2750 ఖర్చు పెట్టేసామంట బిల్డింగ్ ఎక్స్టెన్షన్ సందర్భంలో. అది బిల్డింగ్ వాల్యూలోనే కలిసిపోవాలి. అది బిల్డింగ్ వాల్యూనే అది, అంతేగాని దాన్ని సపరేట్గా రిపీట్స్గా చూపెట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్గా ట్రీట్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి తీసుకెళ్తే ప్రాఫిట్ ఎఫెక్ట్ అయిపోతుంది. అట్లా చేయకూడదు. కాబట్టి మనం ఏం రాయాలి ఇక్కడ? ఒరిజినల్ ఎంట్రీ బిల్డింగ్స్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని రాసుకోవాలి. అయితే మనం చేసిన తప్పు ఏంటంటే దాన్ని రిపేర్గా రాసేసుకున్నామంట. బిల్డింగ్స్ రిపేర్స్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని రాసాం. చూడండి, క్యాష్ మాత్రము కరెక్ట్ ఎంట్రీలో ఎలా ఉందో రాంగ్ ఎంట్రీలో కూడా అలా ఉంది. క్యాష్ ఎఫెక్ట్ అవ్వలేదు, మారిందంతా డెబిట్ ఆస్పెక్ట్లే. యాక్చువల్గా డెబిట్లో ఏముండాలి? బిల్డింగ్స్ అకౌంట్ డెటార్ రాసినాం. బిల్డింగ్స్ అకౌంట్ డెటార్ తప్పుగా ఏం పడిపోయింది? బిల్డింగ్స్ అకౌంట్ రిపేర్స్ పడిపోయింది. కాబట్టి అది క్రెడిట్లోకి తీసుకొస్తున్నాం. బిల్డింగ్స్ రిపేర్స్ అకౌంట్ అని తీసుకొస్తున్నాం. బిల్డింగ్స్ అకౌంట్ డెటార్ అది ఉండాల్సింది టు బిల్డింగ్స్ రిపేర్స్ అకౌంట్ రాంగ్లీ డెబిట్లో ఉండేదాన్ని క్రెడిట్ తీసుకొచ్చి మనం రెక్టిఫై చేసేసాం దాన్ని. ఓకేనా? ఇకపోతే గూడ్స్ ఆఫ్ రూపీస్ 500 రిటర్న్డ్ బై ఆకాష్ దీప్. ఏం జరిగిందంటే ఇక్కడ ఆకాష్ దీప్ నుంచి ఒక 500 రూపాయలు విలువ చేసే గూడ్స్ రిటర్న్ అయినాయంట. ఆకాష్ దీప్ మనకు రిటర్న్ చేస్తున్నాడు గూడ్స్ అంటే ఇంతకుముందు ఏం చేసి ఉంటాం మనము? ఆకాష్ దీప్కి గూడ్స్ని సేల్ చేసి ఉంటాము. అవి వాడికి నచ్చక వాటిల్లో నుంచి 500 వర్త్ ఆఫ్ గూడ్స్ని మనకి రిటర్న్ చేసేస్తున్నాడు. అంటే మనకు వస్తున్నాయా పోతున్నాయా? ఇవి వస్తున్నాయి. ఏంటివి? ఏవైతే సేల్ చేసామో అవి మనకు రిటర్న్స్ వస్తున్నాయి. కాబట్టి వాటిని సేల్స్ రిటర్న్స్ అంటారు. కాబట్టి మనకు వస్తున్నాయంటే డెబిట్ చేయాలి కదా. అందుకని కరెక్ట్ ఎంట్రీ ఏంటంటే సేల్స్ రిటర్న్స్కి డెబిట్ చేసుకోవాలి. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెటార్ టు. అవి ఎవరు ఇస్తున్నారు మనకు? ఇస్తున్న వ్యక్తి ఎవరు? ఆకాష్ దీప్. ఇచ్చే వ్యక్తి క్రెడిట్ చేయాలి కదా. అందుకని టు ఆకాష్ దీప్ అకౌంట్. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెటార్ టు ఆకాష్ దీప్ అకౌంట్ అని ఎంట్రీ రాస్తే సరిపోయేది, కరెక్ట్ ఎంట్రీ. కానీ మనం ఏం చేసినామంటే నాట్
టేకెన్ ఇన్ టు స్టాక్ టేకెన్ ఇన్ టు స్టాక్ బట్ నాట్ పోస్టెడ్, ఎక్కడ ఎంటర్ చేయలేదంట. అది మనం చేసిన తప్పు. అసలు ఎక్కడ పాస్ చేయలేదండి, నో ఎంట్రీ పాస్ట్. కాబట్టి ఏం చేయాలి, మనము పాస్ చేస్తాం, సేమ్ ఎంట్రీ చేసుకుంటాం. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటార్ టు ఆకాష్ దీప్ అకౌంట్ అని రాయాల్సింది రాయలేదు కాబట్టి మనం రాసేస్తున్నాం. ఇది ఇక్కడ జరిగినటువంటి రాంగ్ ఎంట్రీ. ఇకపోతే ఇక్కడ చూడండి, ఓల్డ్ ఫర్నిచర్ సోల్డ్ ఫర్ ₹200 టు సేథి. సేథి అనేటటువంటి వ్యక్తికి ఓల్డ్ ఫర్నిచర్ని మనం సేల్ చేసినాం. మరి ఎంట్రీ ఏం రావాలి ఇక్కడ? సేథీకి సేల్ చేసినామంటే సేథీ తీసుకుంటున్నాడు కదా, తీసుకునే వ్యక్తికి డెబిట్ కదా చేయాలి. సేథీ అకౌంట్ డెటార్ టు మన దగ్గర నుంచి పోతుంది ఫర్నిచర్ కాబట్టి టు ఓల్డ్ ఫర్నిచర్ అకౌంట్. సేథీ అకౌంట్ డెటార్ టు ఓల్డ్ ఫర్నిచర్ అకౌంట్ అని రాయాలి కరెక్ట్ ఎంట్రీ. కానీ ఏం రాసినామంట, మనము సేల్స్ బుక్లో ఎంటర్ చేసేసినామంట. సేల్స్ బుక్లో ఏం రాస్తాము, గూడ్స్ని క్రెడిట్ పైన సేల్ చేస్తే సేల్స్ బుక్లో రాస్తాం, అంతేగాని అసెట్స్ని సేల్ చేస్తే రాయం. ఇక్కడ ఫర్నిచర్ అసెట్ కదా, మరి సేల్స్ బుక్లో రాయొచ్చా? సేల్స్ బుక్లో రాయకూడదు. మరి సేల్స్ బుక్లో రాసేసినాడంటే ఎలా ఫీల్ అయి ఉంటాడు? గూడ్స్ని సేతికి సేల్ చేసినట్టు ఫీల్ అయి ఉంటాడు. అంటే సేతి తీసుకుంటున్నాడు కాబట్టి డెబిటు, మనము అమ్మింది గూడ్స్ కాబట్టి సేల్స్ అని రాసేసుకున్నాడు. సేతి అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ అని రాసేసుకున్నాడు. సేతి అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ అని రాసేసినాడు. తప్పు కదా. ఇప్పుడు రెక్టిఫై ఎంట్రీ చూద్దాం. చూడండి, రెక్టిఫికేషన్ ఎంట్రీలు ఏం చేయాలంటే ఒరిజినల్గా సేతి అకౌంట్ డెటార్ ఉండాలి. రాంగ్ ఎంట్రీలో కూడా సేతి అకౌంట్ డెటారే రాసినాడు కాబట్టి డెబిట్ ఆస్పెక్ట్ సరిపోయింది. క్రెడిట్లో ఏముండాలి, ఒరిజినల్గా ఫర్నిచర్ ఉండాలి. ఓకేనా, క్రెడిట్లో ఉండాలి, ఫర్నిచర్ ఉండాలి, ఓల్డ్ ఫర్నిచర్ అకౌంట్. ఈడేం రాసినాడు రాంగ్లీ, సేల్స్ని క్రెడిట్ చేయడం రాంగ్ కాబట్టి దాన్ని డెబిట్ చేసుకుంటున్నాం. సేల్స్ అకౌంట్ డేటా. మరి క్రెడిట్లో ఏముండాలి, ఓల్డ్ ఫర్నిచర్ అకౌంట్. ఇట్లా ఈ ట్రాన్సాక్షన్ మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఇకపోతే ద పీరియడ్ ఎండ్ టోటల్ ఆఫ్ ద సేల్స్ బుక్ వాజ్ అండర్ క్యాస్ట్. ఇక్కడ గమనించండి, అండర్ క్యాస్ట్ ఓవర్ క్యాస్ట్ అని మనకు చాలా సందర్భాల్లో వస్తుంటుంది. అండర్ క్యాస్ట్ అంటే తక్కువ కూడడము, ఓవర్ క్యాస్ట్ అంటే ఎక్కువ కూడడము. ఇక్కడ చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, అండర్ క్యాస్ట్ అంటే సేమ్ సైడు, ఓవర్ క్యాస్ట్ అంటే ఆపోజిట్ సైడ్ రికార్డ్ చేసుకోవాలి. దట్టు ఈ అండర్ క్యాస్ట్ ఓవర్ క్యాస్ట్ సందర్భంలో సస్పెన్స్ అకౌంట్ని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఏ బుక్ గురించి మాట్లాడుతున్నాము మనము, సేల్స్ బుక్. ఏ బుక్ గురించి మాట్లాడుతున్నాము, సేల్స్ బుక్. ఇక్కడ సస్పెన్స్ అకౌంట్ కాబట్టి రాంగ్లీ ఎంట్రీ ఏముండదు, అక్కడ క్యాస్టింగ్ కాబట్టి కూడేటటువంటి విషయం కాబట్టి అక్కడ ఎంట్రీ ఏం రాదు. ఇప్పుడు జరిగింది ఏంటంటే సేల్స్ బుక్ని మొత్తం టోటల్ చేస్తే జరిగింది ఏంటంటే ₹100 తక్కువ వస్తుంది అన్నమాట. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి మనం అంటే, అండర్ క్యాస్ట్ అంటే సేమ్ సైడ్ అన్నాను కదా, ఏ బుక్, సేల్స్ బుక్ కదా. సేల్స్ ఎప్పుడు డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుందా, క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుందా? సేల్స్ క్రెడిట్ బ్యాలెన్సే కదా, కాబట్టి సేమ్ సైడ్. అండర్ క్యాస్ట్ అంటే సేమ్ సైడ్. ఏ సేమ్ సైడు, సేల్స్ క్రెడిట్లో కదా ఉంటుంది కాబట్టి దాన్ని అక్కడే ఉంచాలా. సేల్స్ని ఎక్కడ ఉంచాలా, అక్కడే ఉంచాలా. సేల్స్ అకౌంట్ని క్రెడిట్లో ఉంచినాం. మరి డెబిట్లో ఏం రాయాలా, సస్పెన్స్ అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్. ఇది కరెక్ట్ ఎంట్రీ. మనం రెక్టిఫై చేయాల్సింది కూడా అది, సస్పెన్స్ అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్ అని రెక్టిఫై చేసుకుంటాము. నెక్స్ట్ చూడండి, అమౌంట్ ఆఫ్ ₹80 రిసీవ్డ్ యాజ్ ఇంట్రెస్ట్. మనకు ఇంట్రెస్ట్ ₹80 వచ్చిందంట. మనకు ఏమొచ్చింది, ఇంట్రెస్ట్ వచ్చింది ₹80. ఏ రూపంలో, క్యాష్ రూపంలో. అంటే క్యాష్ వచ్చింది కదా, మనకు క్యాష్ వస్తే డెబిట్ కదా, క్యాష్ అకౌంట్ డేటార్. కరెక్ట్ ఎంట్రీ ఏంటి, క్యాష్ అకౌంట్ డేటార్. 2 ఎందుకు వచ్చింది క్యాష్, ఇంట్రెస్ట్లో. మనకి ఇంట్రెస్ట్ వచ్చిందంటే మనకి ఇన్కమ్ కదా, ఆదాయం కదా. మరి నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ కదా. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, వచ్చిన వడ్డీ మనకు ఆదాయం. అది ఇంట్రెస్ట్ పెయిడ్, ఇంట్రెస్ట్ మనం కడితే అది ఖర్చు, లాస్.
ఇక్కడ వచ్చింది కాబట్టి ఆదాయం, కాబట్టి ఆదాయాన్ని ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. క్యాష్ అకౌంట్ డేటా టు ఇంట్రెస్ట్ అకౌంట్ అని రాయాలి. వాస్తవానికి కరెక్ట్ ఎంట్రీ. రాంగ్ ఎంట్రీ ఏం రాసినామంటే ఇంట్రెస్ట్ ప్లేస్లో కమిషన్ రాసేసినామంట. అంటే ఏమని, క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ అకౌంట్ అని రాసేసినాం. కమిషన్ క్రెడిట్ చేయడం రాంగ్ కదా, అందుకు దాన్ని డెబిట్ చేద్దాం రెక్టిఫికేషన్లో. కమిషన్ అకౌంట్ డేటా టు, యాక్చువల్గా క్రెడిట్లో ఏముండాలి, ఇంట్రెస్ట్ టు ఇంట్రెస్ట్ అకౌంట్. మరి క్యాష్ ఎందుకు రాయలేదు సార్? క్యాష్ రాయాలని కరెక్ట్ ఎంట్రీ చెప్తుంది కదా, రాంగ్ ఎంట్రీలో కూడా క్యాష్ డెబిట్లోనే ఉంది. క్యాష్ అకౌంట్ ఎఫెక్ట్ కాలేదు కాబట్టి క్యాష్ని కదిలించడం లేదు. కమిషన్ క్రెడిట్లో రాయడం తప్పు కాబట్టి రెక్టిఫికేషన్ ఎంట్రీలో కమిషన్ డెబిట్ చేసినాము. మరి ఒరిజినల్గా క్రెడిట్లో ఏముండాలా, ఇంట్రెస్ట్ ఉండాలి కాబట్టి ఇంట్రెస్ట్ రాసినాము. ఇట్లా మనకు ఇచ్చినటువంటి ట్రాన్సాక్షన్స్లో ఏం జరిగిందో రాంగ్ ఎంట్రీ కనుక్కొని దానికి కరెక్ట్ ఎంట్రీ మనకు ఐడియా ఉంటే ఈజీగా ఎంట్రీని రెక్టిఫై చేసుకోవచ్చు.